హాయ్ ఎవ్రీవన్. వెల్కమ్ టు తెలుగు స్టాక్ ఛానల్. ఈ వీడియో ద్వారా నేను ఐసీఐసీఐ బ్యాంక్‌లో ఒక ట్రేడింగ్ సెటప్‌ని ఎక్స్‌ప్లెయిన్ చేయబోతున్నాను. సో, ఈ ట్రేడింగ్ సెటప్ మనకి చాలా ఎక్కువ ప్రాబబిలిటీ ఆఫ్ సక్సెస్‌తో ప్రాఫిటబుల్ రిటర్న్స్ తీసుకొస్తూ ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ స్ట్రాటజీ క్రియేట్ చేసింది నేను కాదు. నేను స్ట్రీక్ మీద వీడియోస్ చేయడం చూసి వన్ ఆఫ్ ది ఫ్రెండ్ నాకు కాల్ చేసి సో అండ్ సో స్ట్రాటజీ ఉంది. దాన్ని ఒకసారి బ్యాక్ టెస్ట్ చేయమంటే దీన్ని బ్యాక్ టెస్ట్ చేసి చూశాను. పర్టిక్యులర్‌గా ఐసీఐసీఐ బ్యాంక్‌లో, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో అండ్ నిఫ్టీ బ్యాంక్‌లో ఈ స్ట్రాటజీ చాలా బాగా వర్కౌట్ అవుతోంది. సో, ఆ స్ట్రాటజీలో మనం యూజ్ చేసేది స్టొకాస్టిక్ ఆర్ఎస్ఐ అండ్ ఎంఏసీడీ. సో, వీటిని నేను ఎలా యూజ్ చేస్తాను అనేది చూడండి. సో, నేనిక్కడ ఐసీఐసీఐ బ్యాంక్ యాడ్ చేస్తున్నాను. ఓపెన్ చేసిన తర్వాత దీంట్లో ఇప్పుడు మనం స్టొకాస్టిక్ ఆర్ఎస్ఐ అండ్ అలాగే ఎంఏసీడీ యాడ్ చేయాలి. సో, ఇక్కడ మనం స్టడీస్‌లోకి వెళ్ళి స్టొకాస్టిక్ ఆర్ఎస్ఐ. సో, స్టొకాస్టిక్ ఆర్ఎస్ఐ యొక్క సెట్టింగ్స్ యూజువల్‌గా బై డిఫాల్ట్ 14 ఉంటుంది. బట్ దీన్ని మనం 40 కింద మార్చాలి, 40. సో, మార్చేసి డన్ క్లిక్ చేసాము అని అనుకోండి. సో, ఆర్ఎస్ఐ అనేది సెటప్ అవుతుంది. తర్వాత ఎంఏసీడీ సెటప్ చేయాలి. సో, ఎంఏసీడీ నేనిక్కడ యాడ్ చేశాను. బై డిఫాల్ట్ జనరల్‌గా ఇది 12, 26, 9 ఉంటుంది. ఇది బై డిఫాల్టే ఉంచుతాం మనం. సో, ఇక్కడ కండిషన్ ఏంటంటే ఎప్పుడైతే ఐసీఐసీఐ బ్యాంక్‌లో స్టొకాస్టిక్ ఆర్ఎస్ఐ అనేది 25 కింద నుంచి పైకి క్రాస్ ఓవర్ అవుతుందో, సేమ్ అదే టైంకి ఎంఏసీడీ వచ్చేసి ఎంఏసీడీ సిగ్నల్‌ని దాటి క్రాస్ ఓవర్ ఇవ్వాలి. అండ్ అలాగే ఎంఏసీడీ సిగ్నల్ అనేది 0 లైన్ కంటే కింద ఉండాలి. సో, ఈ 3 కండిషన్స్‌ని సాటిస్ఫై చేసేది ఎప్పుడు అని మనం చూస్తూ ఉండడం కొంచెం కష్టం. బట్ ఎప్పుడైతే ఇలాంటి సిగ్నల్ వస్తదో అలాంటప్పుడు మనం బై చేసుకోవాల్సిన సిగ్నల్ అన్నమాట. సో, ఈ కండిషన్‌ని మళ్ళీ మనం చూసుకుంటే స్టొకాస్టిక్ ఆర్ఎస్ఐ అనేది 25ని క్రాస్ చేయాలి పైకి. అండ్ ఎంఏసీడీ సిగ్నల్‌ని పైకి క్రాస్ చేయాలి. అండ్ ఎంఏసీడీ సిగ్నల్ అనేది బిలో 0 ఉండాలి. ఇలాంటప్పుడు మనం బై సిగ్నల్ కింద తీసుకోవచ్చు. సో, నెక్స్ట్ మనకి సెల్ సిగ్నల్ ఎప్పుడొస్తుందంటే స్టొకాస్టిక్ ఆర్ఎస్ఐ అనేది 80 అబోవ్ ఎప్పుడైతే క్రాస్ ఓవర్ అవుతుందో అలాంటప్పుడు సెల్ సిగ్నల్ వచ్చినట్టు. సో, ఇప్పుడు మనకి టార్గెట్ అయినా స్టాప్ లాస్ అయినా ఎప్పుడైతే స్టొకాస్టిక్ ఆర్ఎస్ఐ 80 పైన క్రాస్ అవుతుందో అప్పటిదాకా ఆగి ఎగ్జిట్ అవ్వాలి. సో, సింపుల్‌గా స్టొకాస్టిక్ ఆర్ఎస్ఐ 25 దాటినప్పుడు బై చేస్తున్నాం అండ్ 80 దాటిన తర్వాత సెల్ చేస్తున్నాం. కానీ అట్ ది సేమ్ టైమ్ ఎంఏసీడీ వచ్చేసి నాకు క్రాస్ ఓవర్ ఇవ్వాలి. అది కూడా ఎంఏసీడీ సిగ్నల్ 0 కంటే కింద ఉన్నప్పుడు క్రాస్ ఓవర్ ఇవ్వాలి. సో, ఇది మనం ఒకసారి బ్యాక్ టెస్ట్ చేసి చూద్దాం దీని రిజల్ట్స్ మనకి ఎలా ఉన్నాయి అనేది. సో, దీన్ని నేను బ్యాక్ టెస్ట్ చేయడం కోసం స్ట్రీక్ ప్లాట్‌ఫామ్‌లోని స్ట్రాటజీస్‌లో క్రియేట్ స్ట్రాటజీలోకి వెళ్తున్నాను. సో, ఈ క్రియేట్ స్ట్రాటజీలో నేనిప్పుడు ఐసీఐసీఐ బ్యాంక్‌ని అండ్ అలాగే బ్యాంక్ నిఫ్టీని కూడా టెస్ట్ చేస్తాను. సో, ఎందుకంటే బ్యాంక్ నిఫ్టీ అండ్ ఐసీఐసీఐ బ్యాంక్ జనరల్‌గా చార్ట్స్ సిమిలర్‌గా ఉంటాయి. సో, అందుకని నిఫ్టీ బ్యాంక్ ఇండిసెస్‌ని కూడా టెస్ట్ చేస్తున్నాను. సో, బై సిగ్నల్ తీసుకుంటున్నాను అండ్ నేను 5 మినిట్ చార్ట్‌లో చూస్తున్నాను. సో, 5 మినిట్ చార్ట్‌లో మనకి రిపీటెడ్‌గా కొంచెం ఎక్కువ ఆపర్చునిటీస్ వస్తా ఉంటాయి ట్రేడింగ్‌వి. సో, 5 మినిట్ చార్ట్ చూస్తాను. సో, బై అండ్ సపోజ్ నేను ఒక 10 క్వాంటిటీ నేను బై ఆర్ సెల్ చేస్తున్నాను అని అనుకుందాం. సో, ఇక్కడ మనం రాయాల్సిన కండిషన్ ఏంటి? స్టొకాస్టిక్ ఆర్ఎస్ఐ తీసుకోవాలి. సో, స్టొకాస్టిక్ ఆర్ఎస్ఐలో నాకు 40 బై డిఫాల్ట్ ఇక్కడ 40 వచ్చేసింది. క్రాసెస్ అబోవ్ నాకు 25 ఉండాలి. సో, నంబర్‌లో నేను దీన్ని బై డిఫాల్ట్ 0.8 వచ్చింది. 25 తీసుకుంటున్నాను. ఇక్కడ మొత్తం కండిషన్ అంతా బై డిఫాల్ట్ వచ్చింది. ఎందుకంటే ఇక్కడ ఎంట్రీలో అసిస్ట్ అనేది నాకు టిక్ చేసి ఉంది. ఒకవేళ టిక్ చేసి లేదు అనంటే మనం మొత్తం రాయాల్సి వస్తుందన్నమాట. తర్వాత ఎంఏసీడీ. సో, ఎంఏసీడీ అనేది నాకు క్రాసెస్ అబోవ్ ఎంఏసీడీ సిగ్నల్ అవ్వాలి. తర్వాత నెక్స్ట్ కండిషన్ వచ్చేసి ఎంఏసీడీ సిగ్నల్ అనేది నాకు బిలో 0 ఉండాలి. సో, ఎంఏసీడీ సిగ్నల్ ఇక్కడ క్రాసెస్ బిలో అని వచ్చింది. బట్ ఇది నాకు లోవర్ దెన్ అండ్ ఇది నాకు నంబర్ కావాలి ఇక్కడ. సో, నంబర్ అండ్ ఇందులో 0. రైట్. సో, ఇది నా ఎంట్రీ కండిషన్. బట్ మరి ఎగ్జిట్ కండిషన్ రాయాలి కదా! సో, ఎగ్జిట్ కండిషన్ రాసేటప్పుడు మనకి ఇక్కడ 2 కేసెస్ ఉంటాయి. ఎయిదర్ పైన ఎగ్జిట్ కండిషన్ లేదా కింద ఎగ్జిట్ కండిషన్ 2 ఉంటాయి. అయితే నాకు నేను ఇక్కడేమి పర్సెంటేజెస్ చెప్పట్లేదు. 1% ప్రాఫిట్, 2% ప్రాఫిట్ అట్లా ఏం పర్సెంటేజెస్ చెప్పట్లేదు. నాకు ఇది కాదు. నాకు స్టొకాస్టిక్ ఆర్ఎస్ఐ ఎప్పుడైతే 80 దాటుద్దో అలాంటప్పుడు ఎగ్జిట్ అవ్వాలి. సో, దానికోసమని ఇక్కడ ఇంపాసిబుల్ కండిషన్ రాస్తున్నాను. సో, 99% స్టాప్ లాస్, 99% టార్గెట్ అనేది మనకి ప్రస్తుతానికి ఇంపాసిబుల్ కాబట్టి అనదర్ కండిషన్ నేను ఇక్కడ యాడ్ చేయడం కోసం క్లిక్ చేస్తే స్టొకాస్టిక్ ఆర్ఎస్ఐ నాకు క్రాసెస్ అబోవ్ 80 అన్నప్పుడు నేను ఎగ్జిట్ అనమాట. సో, ఇక్కడ క్రాసెస్ అబోవ్ అండ్ ఇక్కడ నంబర్‌లో 0.2 ఉంది. దాన్ని మనం 80 కింద కన్వర్ట్ చేయాలి. చేసి సపోజ్ నేనిక్కడ బ్యాంక్స్ కాబట్టి
బ్యాంక్ అనే స్ట్రాటజీ సెలెక్ట్ చేసి సేవ్ అండ్ బ్యాక్ టెస్ట్ చేస్తున్నాను. సో సేవ్ అండ్ బ్యాక్ టెస్ట్ చేస్తే నాకు ఇక్కడ ఐసిఐసిఐ బ్యాంక్ రిజల్ట్ 20 టైమ్స్ ఇది సిగ్నల్ ఇస్తే మనకి 16 టైమ్స్ వర్కౌట్ అయింది అండ్ 4 టైమ్స్ ఫెయిల్ అయింది. సో ప్రాబబిలిటీ ఆఫ్ సక్సెస్ చూసారా 75% వరకు ఉంది మనకి. అట్ ది సేమ్ టైం బ్యాంక్ నిఫ్టీలో చూసుకున్నా కూడా మనకి 12 టైమ్స్ వచ్చినప్పుడు 8 టైమ్స్ వర్కౌట్ అయింది, 4 టైమ్స్ ఫెయిల్ అయింది, 75% వర్కింగ్ ప్రాబబిలిటీ ఉంది. సో మనం ఎప్పుడెప్పుడు వచ్చాయి ఈ సిగ్నల్స్ అని కనుక మీరు చూసుకోవాలి అని అనుకుంటే దీని మీద క్లిక్ చేసి ట్రాన్సాక్షన్ డీటెయిల్స్ మీద క్లిక్ చేస్తే ఆ సిగ్నల్స్ ఎప్పుడు వచ్చాయి అనేది మనం చూడొచ్చు. సో ఆగస్టు నుంచి ఇప్పటిదాకా నవంబర్ దాకా మనకి ఇన్ని సిగ్నల్స్ జనరేట్ అయ్యాయి, 20 సిగ్నల్స్ జనరేట్ అయ్యాయి. దాంట్లో మనం 16 టైమ్స్ విన్ అవుతున్నాం. సో ఇదే మనకి యాక్చువల్గా కావాల్సింది. ఏ స్ట్రాటజీ అయినా 100% వర్కింగ్ నేచర్ అనేది ఉండకపోవచ్చు. సో అందుకోసమని మనం మ్యాక్సిమం ప్రాబబిలిటీ ఆఫ్ సక్సెస్ చూసుకున్నప్పుడు 75 to 80% వర్కింగ్ కండిషన్స్లో ఉంది అని అంటే దాన్ని హ్యాపీగా మనం అప్లై చేసుకోవచ్చు. సో ఎందుకు నేను 5 మినిట్ తీసుకున్నాను, ఒకవేళ 10 మినిట్ తీసుకుంటే ఏమయ్యేది అనేది కూడా చూద్దాం. సో సేమ్ ఐసిఐసిఐ బ్యాంక్లో ఇదే స్ట్రాటజీని నేను 5 మినిట్ కాకుండా 10 మినిట్ టైం ఫ్రేమ్లో యూస్ చేసుకుంటున్నాను. సో 10 మినిట్ టైం ఫ్రేమ్ తీసుకొని సేవ్ అండ్ బ్యాక్ టెస్ట్ కనుక చేసుకుంటే 6 టైమ్స్లో 4 టైమ్స్ వర్కౌట్ అయింది, 2 టైమ్స్ ఫెయిల్ అయింది. సో అగైన్ ప్రాబబిలిటీ ఆఫ్ సక్సెస్ అనేది ఇంకా మనకి 75% వరకు ఉంది. సో ఒకవేళ మనం ఈ స్ట్రాటజీని ఐసిఐసిఐ బ్యాంక్లో యూస్ చేయాలి అని అనుకుంటే 5 మినిట్ కానీ 10 మినిట్ కానీ యూస్ చేయడం బెటర్. అండ్ బ్యాంక్ నిఫ్టీలో మనం 5, 10, 15 ఈ మూడిట్లో దేనికైనా కూడా మనం యూస్ చేసుకోవచ్చు. యాక్చువల్గా మనకి ఈ సిగ్నల్స్ ఎప్పుడు జనరేట్ అయ్యాయి అని చూసుకోవాలి అని అనుకుంటే మనం ఆ పర్టికులర్ స్టాక్ మీద క్లిక్ చేసి కింద ట్రాన్సాక్షన్ డీటెయిల్స్ మీద కనుక క్లిక్ చేస్తే ఇలా మనకి డేట్స్ వస్తూ ఉన్నాయి. సో ఈ సిగ్నల్స్ ఎప్పుడు జనరేట్ అయ్యాయి అని కనుక నేను చూసుకుంటే సపోజ్ 29th సెప్టెంబర్ జనరేట్ అయ్యాయి, 30th సెప్టెంబర్ జనరేట్ అయ్యాయి. కానీ 30th సెప్టెంబర్ తర్వాత 22nd అక్టోబర్ వరకు ఈ సిగ్నల్ రాలేదు. రైట్. సో ఇట్లాగా మనకి ఈ సిగ్నల్ రావడానికి చాలా టైం పడుతూ ఉంది కొన్నిసార్లు. సో దీన్ని ఎప్పుడు కూడా మనం అలా ట్రాక్ చేస్తూ కూర్చుండలేం కాబట్టి యూజువల్గా స్ట్రీక్ ప్లాట్ఫామ్లో మనం దీన్ని బ్యాక్ ఎండ్లో రన్ చేయడానికి మనం పెట్టేసేయచ్చు అనమాట. సో దీన్ని పెట్టుకుని స్టాక్ కానీ ఇండెక్స్ కానీ దాని యొక్క ఫ్యూచర్ని కానీ ఆప్షన్ని కానీ మనకి ట్రేడ్ చేసుకోవడానికి కుదురుతుంది. సపోజ్ ఇప్పుడు నాకు ఐసిఐసిఐ బ్యాంక్లో నేను ఒకవేళ దీన్ని 5 మినిట్లో కనుక ట్రేడ్ చేసుంటే నాకు 3% ప్రాఫిట్ వచ్చేది. బట్ యాక్చువల్గా నాకు ఇప్పుడు 1 మంత్ లేదా 2 మంత్స్ ట్రేడ్ చేసి 3% ప్రాఫిట్ అంటే చాలా తక్కువ అని అనిపిస్తుంది కదా. అదే బట్ మనం దీన్ని ఫ్యూచర్లో కనుక ట్రేడ్ చేస్తుంటే, సో ఫ్యూచర్లో ట్రేడ్ చేస్తే దీని ప్రాఫిట్ ఎంత అవుతుంది అని కనుక మనం చూసుకుంటే ఒక లాట్ ఆఫ్ ఐసిఐసిఐలో 1375 స్టాక్స్ ఉంటాయి. సో ఇప్పుడు నేను 1375 స్టాక్ కనుక తీసుకొని అంటే ఇక్కడ క్వాంటిటీలో నేను 1375 ఎంటర్ చేస్తున్నాను. సో సేవ్ అండ్ బ్యాక్ టెస్ట్ కనుక చేస్తే సో ఇప్పుడు నాకు క్వాంటిటీతో పాటు క్యాలిక్యులేట్ అయ్యి వస్తుంది. సో ఐసిఐసిఐ బ్యాంక్ లాట్ సైజ్ 1375 కాబట్టి దానికి సంబంధించిన క్వాంటిటీతో కనుక మనం ట్రేడ్ చేసి ఉంటే అంటే లేదా ఐసిఐసిఐ యొక్క ఫ్యూచర్తో మనం ట్రేడ్ చేసుకుని ఉంటే ఇదే 2 or 3 monthsలో మనం 20,000 ఐసిఐసిఐ బ్యాంక్ నుంచి జనరేట్ చేయగలిగే వాళ్ళం. సో ఒకవేళ ఐసిఐసిఐ బ్యాంక్ ఫ్యూచర్ని ఇలాగా మనం ట్రేడ్ చేయాలి, నెక్స్ట్ వచ్చే సిగ్నల్స్ ఎప్పుడు వస్తాయో మనకు తెలియదు. బట్ ఆ సిగ్నల్ వచ్చినప్పుడు మనకు ఒక నోటిఫికేషన్ రావాలి అని అనుకున్నాము అని అనుకోండి, మనం దాన్ని స్ట్రీక్ ప్లాట్ఫామ్లో క్రియేట్ చేసుకోవచ్చు. సో ఎలా క్రియేట్ చేయొచ్చు ఇప్పుడు చూద్దాం. సో దానికోసం ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇక్కడ ఒక బాస్కెట్ క్రియేట్ చేస్తాను. సో బాస్కెట్లో నేను క్రియేట్ బాస్కెట్ క్లిక్ చేసి ఐసిఐసిఐ బ్యాంక్ యొక్క ఫ్యూచర్ని యాడ్ చేసుకోవాలి అని అనుకుంటున్నాను. ఐసిఐసిఐ బ్యాంక్ యొక్క ఫ్యూచర్ని యాడ్ చేసుకోవాలి అని అనుకుంటున్నాను. సో నవంబర్ ఫ్యూచర్, సో ఐసిఐసిఐ బ్యాంక్ 20th నవంబర్ ఫ్యూచర్ ఇది నేను సెలెక్ట్ చేసుకుని సేవ్ క్లిక్ చేశాను. అలాగే మనం కేవలం ఫ్యూచర్సే కాదు ఆప్షన్స్ కూడా ట్రేడ్ చేసుకోవచ్చు. కానీ ఆప్షన్స్ ప్రస్తుతానికి మనకి బ్యాంక్ నిఫ్టీ అండ్ నిఫ్టీలోనే ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది నాకు బయింగ్ ఇండికేషన్ కాబట్టి బ్యాంక్ నిఫ్టీలో కూడా ఈ స్ట్రాటజీ వర్కౌట్ అవుతుంది కాబట్టి ఒకవేళ బ్యాంక్ నిఫ్టీ యొక్క ఆప్షన్ని బై చేసుకోవాలి అని అనుకోండి, ఒక బాస్కెట్ని క్రియేట్ చేసి దీంట్లో నేను ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీ యొక్క ఫ్యూచర్ని సెలెక్ట్ చేసుకోవచ్చు లేదా ఆప్షన్ని కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను 28,900 కాల్ ఆప్షన్ అని అనుకుందాం. సో 28,900 కాల్ ఆప్షన్ నేను ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. 20th నవంబర్ సెలెక్ట్ చేసుకొని సేవ్ కనుక క్లిక్ చేశాను అని అనుకోండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ బాస్కెట్స్ అనేవి క్రియేట్ అయ్యాయి. దీని తర్వాత మనం స్ట్రాటజీస్ లోకి వెళ్ళి క్రియేట్ స్ట్రాటజీ క్లిక్ చేయాలి. సో నేను ఇప్పుడు చెప్పిన స్ట్రాటజీని మనం క్రియేట్ చేయడం కోసం అడ్వాన్స్డ్ మోడ్కి వెళ్ళాలన్నమాట. సో స్విచ్ టు అడ్వాన్స్ నేను క్లిక్ చేస్తున్నాను. సో యూజువల్గా చాలామంది స్ట్రీక్ ప్లాట్ఫామ్ ప్రీమియం ఆప్షన్ తీసుకుంటున్నారు కానీ దాన్ని ఎలా యూస్ చేయాలో తెలియట్లేదు. మనకి చాలా డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయి దీంట్లో. బేసిక్ లో మనకి కన్ఫ్యూజన్ ఉంటూ ఉండొచ్చు, బట్ అడ్వాన్స్డ్ లెవెల్కి వెళ్ళాము అని అంటే చాలా చాలా హెవీ టూల్స్ మనం యూజ్ చేయడానికి కుదురుతూ ఉంటుంది. బట్ ఇక్కడ మనం ఐసిఐసిఐ బ్యాంక్ యొక్క
ఫ్యూచర్ బాస్కెట్ ఆల్రెడీ యాడ్ చేశాం కదా, సో దాన్ని నేను సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో ఐసిఐసిఐ బ్యాంక్ 5 మినిట్ చార్ట్ నేను చూస్తున్నాను అండ్ ఒక లాట్ ట్రేడ్ చేయాలని అనుకుంటున్నాను. క్వాంటిటీ 1 పెట్టాలి. సో ఇప్పుడు నేను యాక్చువల్ మన కండిషన్ ఏంటంటే ఐసిఐసిఐ బ్యాంక్ చార్ట్లో ఎప్పుడైతే నాకు స్టొకాస్టిక్ ఆర్ఎస్ఐ అండ్ ఎంఏసిడి నేను చెప్పినట్టు సిగ్నల్ ఇస్తుందో అలాంటప్పుడు ఐసిఐసిఐ బ్యాంక్ ఫ్యూచర్ని ట్రేడ్ చేయాలని అనుకుంటున్నా. సో ఇక్కడ నేను ట్రేడ్ చేసేదేమో ఐసిఐసిఐ బ్యాంక్ ఫ్యూచర్, బట్ కండిషన్ రాయాల్సిందేమో ఐసిఐసిఐ బ్యాంక్కి. సో ఐసిఐసిఐ బ్యాంక్కి నేను ఇక్కడ కండిషన్ రాయాలి అన్నప్పుడు నేను సింబల్ అనే టూల్ యూజ్ చేయాలన్నమాట. సో సింబల్లో ఇప్పుడు నాకు ఐసిఐసిఐ బ్యాంక్ని నేను ట్రాక్ చేసుకోవాలి. సో ఐసిఐసిఐ బ్యాంక్ ఎన్ఎస్సి. సో దీని యొక్క స్టొకాస్టిక్ ఆర్ఎస్ఐ యాడ్ చేయాలి. సో స్టొకాస్టిక్ ఆర్ఎస్ఐలో నేను ఇక్కడ 40 తీసుకుంటున్నాను అండ్ మిగిలినవన్నీ బై డిఫాల్ట్ అలా ఉంచేసి డన్ క్లిక్ చేయొచ్చు. ఇది నాకు క్రాసెస్ ఎబోవ్ 25 ఉండాలి. సో క్రాసెస్ ఎబోవ్ ఇక్కడ మనం నెంబర్ యూజ్ చేద్దాం. సో నెంబర్ టూల్ అండ్ 25, రైట్. తర్వాత సెకండ్ కండిషన్ కావాలి. సో సెకండ్ కండిషన్లో ఐసిఐసిఐ బ్యాంక్ యొక్క ఎంఏసిడి ఏదైతే ఉందో అది ఐసిఐసిఐ బ్యాంక్ యొక్క ఎంఏసిడి సిగ్నల్ని క్రాస్ ఓవర్ ఇవ్వాలి. సో మళ్ళీ మనం ఫ్యూచర్ గురించి మాట్లాడట్లేదు, స్టాక్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి సెకండ్ కండిషన్ కూడా మనం సింబల్ టూల్ని యూజ్ చేస్తూనే రాయాల్సి ఉంటుంది. సో సింబల్లో ఐసిఐసిఐ బ్యాంక్, దీని యొక్క ఎంఏసిడి బై డిఫాల్ట్ ఏవైతే ఉన్నాయో ఆ సెట్టింగ్సే పెట్టుకుంటాము. క్రాసెస్ ఎబోవ్ ఎంఏసిడి సిగ్నల్ యొక్క డిఫాల్ట్ సెట్టింగ్స్నే యూజ్ చేసుకుంటాము. అండ్ థర్డ్ కండిషన్ కనుక నేను చూసుకుంటే మళ్ళీ అగైన్ సింబల్ ఐసిఐసిఐ బ్యాంక్, దీని యొక్క ఎంఏసిడి సిగ్నల్, ఈసారి ఎంఏసిడి సిగ్నల్ అనేది నాకు బిలో 0 ఉండాలి. సో లోవర్ దెన్ నెంబర్లో 0 నేను రాసుకుంటున్నాను. సో నెంబర్ అండ్ 0. సో ఇక్కడ ఎగ్జిట్ కండిషన్ కోసం మళ్ళీ అగైన్ మనం ఎగ్జిట్ కండిషన్ కోసం స్టొకాస్టిక్ ఆర్ఎస్ఐ ఆఫ్ ఐసిఐసిఐ బ్యాంకే చూడాలి. సో అందుకని అగైన్ మళ్ళీ నేను సింబల్ టూల్ యూజ్ చేస్తున్నాను. సింబల్ అగైన్ ఐసిఐసిఐ బ్యాంక్. ఒకవేళ మనం ఈ సింబల్ కనుక రాయడం మర్చిపోతే యూజువల్గా ఏం చేస్తుందంటే అది ఐసిఐసిఐ బ్యాంక్ యొక్క ఫ్యూచర్ది చూస్తుంది. సో అక్కడ కన్ఫ్యూజన్ క్రియేట్ అవుతుంది. అందుకోసమని మనం సింబల్ది ఖచ్చితంగా యూజ్ చేయాలి. సో ఇక్కడ ఐసిఐసిఐ బ్యాంక్ యొక్క స్టొకాస్టిక్ ఆర్ఎస్ఐ ఏదైతే ఉందో ఆ స్టొకాస్టిక్ ఆర్ఎస్ఐ మనం పీరియడ్ 40 తీసుకోవాలి. అగైన్ దీన్ని డన్ క్లిక్ చేసి ఇది నాకు క్రాసెస్ ఎబోవ్ 80 అప్పుడు మనం ఎగ్జిట్ అవుతాము. క్రాసెస్ ఎబోవ్ నెంబర్ తీసుకుంటాం ఇక్కడ మనం. సో నెంబర్ అండ్ 80 అనే కండిషన్ మనం తీసుకోవాలి. డన్. సో స్టాప్ లాస్ ఇక్కడ నేను 99 పెడుతున్నాను. సో ఇప్పుడు నాకు ఇది ఐసిఐసిఐ బ్యాంక్ 5 మినిట్ అనే పేరు ఇచ్చేసుకొని సేవ్ అండ్ బ్యాక్ టెస్ట్ క్లిక్ చేస్తున్నాను. సో ఈ స్ట్రాటజీ నాకు నవంబర్ మంత్ ఫ్యూచర్ దాంట్లో 17 టైమ్స్ వస్తే 11 టైమ్స్ వర్కౌట్ అయింది, 6 టైమ్స్ ఫెయిల్ అయింది. బట్ సమ్హౌ 13,750 రూపీస్ ప్రాఫిట్లో ఉంది. అయితే ఇక్కడ నా ఉద్దేశం ఏంటంటే ఐసిఐసిఐ బ్యాంక్లో ఈ స్ట్రాటజీ వర్కౌట్ అవుతుంది, దీన్ని ట్రేడ్ చేయండి అని కాదు. జనరల్గా మనం ఏదైనా ఒక స్ట్రాటజీని క్రియేట్ చేసుకోగలిగితే దాని యొక్క ప్రాబబిలిటీ ఆఫ్ సక్సెస్ని మనం బ్యాక్ టెస్ట్ చేసుకొని ఎప్పుడెప్పుడు ట్రేడ్ చేయాలి, ఎప్పుడెప్పుడు ట్రేడ్ చేయకూడదు అని చెప్పి మనం ముందుగానే డిఫైన్ చేసుకుని ఉంటే ఎమోషన్ లెస్గా ట్రేడ్ చేయగలుగుతాం. ఎప్పుడైతే మనం ఎమోషన్ లెస్గా ట్రేడ్ చేయగలుగుతామో అలాంటప్పుడే మనకు సక్సెస్ అవ్వడానికి చాలా ఎక్కువ ప్రాబబిలిటీ ఉంటుంది. ఈ ఆల్గో ట్రేడింగ్ ఏదైతే ఉందో ఇది మన ఫ్యూచర్ ఆఫ్ ట్రేడింగ్ అనమాట. సో ఈ ఫ్యూచర్ ఆఫ్ ట్రేడింగ్ ని చాలా మందికి అర్థం చేసుకోవడం కష్టం. సో ఆ అర్థం అవ్వడం కోసం మాత్రమే నేను దీని అంతా మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాను. సో ఈ స్ట్రాటజీ కేవలం ఐసిఐసిఐ బ్యాంక్ లోనే కాదు, బ్యాంక్ నిఫ్టీలో వర్కౌట్ అవుతుంది, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో వర్కౌట్ అవుతుంది, అండ్ సర్ప్రైజింగ్లీ బ్యాంక్ కి సంబంధం లేకపోయినా ఏషియన్ పెయింట్ అనే స్టాక్ లో కూడా ఈ స్ట్రాటజీ వర్కౌట్ అవుతూ ఉంది. సో మీరు ఒకసారి దీన్ని ప్రాక్టికల్ గా టెస్ట్ చేసి చూడొచ్చు. సో థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.